వేడివేడి స్పోర్ట్స్ వార్తలకు చిచిచి వార్తలకు స్వాగతం. ఇందాక అనుకున్నట్టుగా బేసిక్‌గా మ్యాటర్ ఏంటంటే చేతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ అనౌన్స్ చేసాడు ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. అంటే తనకి రంజీ ట్రోఫీ ఆడ్డు, తర్వాత ఐపీఎల్ ఆడ్డు, తర్వాత ఆఫ్‌కోర్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఎలాగో డ్రాప్ చేసారు తనని పిక్ చేయలేదు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడడమే లాస్ట్. తర్వాత మళ్ళీ తను స్క్వాడ్‌లోకి రాలేదు. అండ్ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ ఆడుతున్నా కూడా ఈసారి దులీప్ ట్రోఫీ కూడా పిక్ చేయకపోవడం, రంజీ ట్రోఫీలో కూడా ఇంకా ఆడదామని అనిపించినా కూడా యంగ్‌స్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అడ్డుగా నేను ఎందుకు ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకొని తను ఇక క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఒక గ్లోరియస్ చాప్టర్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో దానికి శుభం కార్డు పడిపోయింది. ఫేర్‌వెల్ టెస్ట్ ఉంటే బాగుండేదా, మంచి ఒక మంచి మెమరీతో తన్ని పంపించుంటే బాగుండేదా అంటే, అలా చాలా మంది క్రికెటర్స్‌కి చేసుంటే బాగుండేది. చాలా మంది క్రికెటర్స్‌కి ఆ అదృష్టం దక్కలేదు. ఆ మంచి విషయం జరగలేదు. దాంట్లో పుజారా కూడా ఒకడు. అయితే పుజారాని తలుచుకున్నప్పుడల్లా మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే కరేజ్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, డెడికేషన్, టాలెంట్ అండ్ అన్నిటికీ మించి తనపైన తనకున్న నమ్మకం. ఇవన్నీ కలిపితే చేతేశ్వర్ పుజారా ఆస్ట్రేలియాని ఎలా ముప్పతిప్పలు పెట్టాడో, 3 చెరువులు నీళ్లు తాగించాడో తెలుసు. 2 సిరీస్‌లు ఇండియా అక్కడ గెలిచారు అంటే దానికి ప్రధాన కారణం చేతేశ్వర్ పుజారా. ఐ థింక్ అక్కడ మెయిన్ నంబర్ 3 రోల్ ఏదైతే పుజారా ఆడాడు లాస్ట్ 2 సిరీస్లో, అంటే ఆస్ట్రేలియాలో అంటే ఎక్సెప్ట్ సిడ్నీ గేమ్ నేను మాట్లాడుతుంది, అదర్ 4 మ్యాచెస్లో ఇట్స్ ఆల్ అబౌట్ సీయింగ్ ఆఫ్ ద న్యూ బాల్. కుకబుర్రా బాల్ అంటేనే ఇఫ్ యూ సీ ఆఫ్ ద న్యూ బాల్ లైక్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వాళ్ళు 20 years కన్నా ముందు రావద్దు. 20 years తర్వాత వస్తే వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అది పుజారా ఈ మేడ్ షూర్ దట్ బాల్ ఓల్డ్ అవ్వాలి, టైం తీసుకోవాలి. ఈవెన్ కేఎల్ రాహుల్ ఫర్ దట్ ఇన్స్టెన్స్ ఫస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఆడాడో, ఈవెన్ సెకండ్ మ్యాచ్ థర్డ్ మ్యాచ్లో ఎట్లయితే గ్యాబాల్ ఆడాడో, ఈ మేడ్ షూర్ దట్ టైం తీసుకున్నాడు. జైస్వాల్ 100 కొట్టిన అప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ పర్త్లో సెకండ్ ఇన్నింగ్స్ టైం తీసుకున్నాడు, బాల్ ఓల్డ్ అయిన తర్వాత దెన్ ఆ షాట్స్ ఆడాడు. సమ్వేర్ ఆ నంబర్ 3 రోల్ ఎవరైతే ఆడారు అంటే గిల్ ఆబ్వియస్లీ ఈజ్ న్యూ టు ఫారెన్ కండిషన్స్, ఈ స్టిల్ యంగ్, బట్ ఆ ప్లేయర్ ఎవరైతే, ఆ పుజారా లాంటి ప్లేయర్ ఎవరైతే ఈ కెన్ సీ ఆఫ్ ద న్యూ బాల్, దాని తర్వాత లైక్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కానీ, లేకపోతే నితీష్ అయినా కూడా, లేకపోతే రోహిత్ శర్మ నంబర్ 6 వచ్చినప్పుడు కూడా ఈ కేమ్ ఇన్ టూ ఎర్లీ టు బ్యాట్. సో అక్కడ కొంచెం మిస్ అయ్యారని అనిపించింది ఇండియన్ టీం. విరాట్ కోహ్లీ తర్వాత నంబర్ 5లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక సెకండ్ మొత్తం డామినేట్ చేశారు అంటే నంబర్ 3లో వచ్చి ఒక అడ్డుగోడగా నిలబడ్డాడు కాబట్టే పుజారా అది సాధ్యపడింది. మన సినిమాల్లో ఎప్పుడు కూడా మెయిన్ హీరో ఎవరో, మెయిన్ పాత్ర ఎవరో వాళ్ళనే చూస్తాం, వాళ్ళనే గుర్తిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసే వాళ్ళు కావాల్సినంత గుర్తింపు రాదు. పుజారాది కూడా అదే పరిస్థితి. తనని మిస్ అవుతున్నారంటే ఎవరిని మిస్ అవ్వరు ప్రపంచంలో, ఏ ఫీల్డ్లో అయినా సరే. కాకపోతే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. దట్ షోస్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు తను ఆడుతున్న కాలంలో. అండ్ తను రీప్లేస్ చేసింది కూడా ది గ్రేట్ రాహుల్ ద్రావిడ్, ది ఒరిజినల్ వాల్ ఆఫ్ ఇండియా. అండ్ తనని వాల్ 2.0 అనేవాళ్ళు, ద న్యూ వాల్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇంకో మిగతా వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కొత్త వాల్ అంటున్నారు. ఏమైనా సరే ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చాడు చేతేశ్వర్ పుజారా కూడా. హీ లెఫ్ట్ ఇండియన్ క్రికెట్ బెటర్ దాన్ ద స్టేట్ ఇట్ వాజ్ వెన్ హీ జాయిన్. బట్ చేతేశ్వర్ పుజారా గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేసుకొని దాని గురించి మాట్లాడుకుందాం అని మీకు అనిపిస్తే గనక లెట్ మీ నో, కమెంట్ పూజీ, PUJJI, పూజీ ఆర్ PUJI ఎలా పెట్టినా పర్లేదు స్పెల్లింగ్, పూజీ అని కమెంట్ చేయండి. ఎక్స్క్లూజివ్గా సెపరేట్ వీడియో చేద్దాం. బట్ ఐ థాట్ అట్లీస్ట్ టచ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ పుజారా రిటైర్ అయిపోయాడు, తనకి థ్యాంక్ యూ చెప్పాలి. తను ఇన్ని సంవత్సరాలు ఇండియాకి ఆడినందుకు థ్యాంక్స్ చెప్పాలి, ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఏడిపించినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు జుట్టు పీకేసుకునే వాళ్ళు, అరే విరాట్ కోహ్లీ సరే రన్స్ కొడతాడు రా, అవుట్ చేద్దాం ఏదో ఒకటి చేసి, కానీ పుజారా ఎవడు రా బాబో, అవుటే గాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్నింగ్స్లో 500 కంటే ఎక్కువ బాల్స్ ఆడాడు తను. మోస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ ఇన్నింగ్స్ సెంచరీ స్కోర్ చేయడానికి. అలాగే ఒక సిరీస్లో 900 పైగా బాల్స్ ఆడాడు. అంటే వేసిన వాళ్ళు వేసినట్టే భుజాలు జారిపోయాయి ఆస్ట్రేలియన్ బౌలర్స్కి. అలాంటి ఒక చేతేశ్వర్ పుజారా ఇక క్రికెట్ ఆడ్డు. బట్ అఫ్ కోర్స్ లైక్ ఐ సెడ్, తన గురించి డీటెయిల్గా వీడియో కావాలి, తన జర్నీ మొత్తం అంతా ట్రాక్ చేద్దాం అంటే కనుక కామెంట్ పూజీ అండ్ వీ విల్ కమ్ బ్యాక్ విత్ దాట్. సరే, దిస్ ఇస్ అబౌట్ చేతేశ్వర్ పుజారా. అండ్ మరొక విషయం ఏంటంటే, హిందీలో ఒక సామెత ఉంది, ధోబిక గుత్తాన గరకన ఘాట్కా అని. అండ్ తెలుగులో కాస్త క్రూడ్గా ఉంటుంది. అంటే ఇది వచ్చుకుంటారేమో ఎవరన్నా, బట్ సామెత ఇది పెద్దవాళ్ళు అంటే చాలా సందర్భాలు విన్నాను. అంటే ఉన్నది బాయ్ ఉంచుకుంది బాయ్ అంటారు కదా. అంటే బేసికలీ ఇంగ్లీష్లో ఏమో ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ బెటర్ దెన్ 2 ఇన్ బుష్ అంటుంటారు. దానికి ఆపోజిట్ జరిగింది. ఏంద్రా అసలు ఏం జరిగిందిరా అంటారా? చెప్తున్నా. శ్రేయస్ అయ్యర్
తను దులీప్ ట్రోఫీ ఆడుతున్నాడు కదా, వెస్ట్ జోన్ స్క్వాడ్లో తను ఉన్నాడు. అయితే ఆ స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు వెస్ట్ జోన్కి క్యాప్టెన్గా ఉండాలి శ్రేయస్ అయ్యర్ అని చెప్తే తను వద్దు నాకు క్యాప్టెన్సీ, నేను ఏషియా కప్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ స్క్వాడ్లో ఉంటాను అనుకుంటున్నాను నేను అని చెప్పేసి వెస్ట్ జోన్ క్యాప్టెన్సీ వద్దనేసేట. ఏషియా కప్ స్క్వాడ్లో లేడు, వెస్ట్ జోన్కి క్యాప్టెన్ కూడా కాదు. అందుకే ధోబిక కుత్తాన గరకన ఘాట్కా అండ్ ఉన్నది బాయ్ ఉంచుకుంది బాయ్, ఇలాంటి సామెతలన్నీ వర్తిస్తాయి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ శ్రేయస్ అయ్యర్కి. బట్ హోప్ఫుల్లీ హిల్ కమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్ సూన్. మనం మాట్లాడుకున్న దట్ ఓడిఐ ఫార్మాట్లో తను క్యాప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి రూమర్స్ వస్తున్నాయని ఎవరన్నా కావాలని పుకార్లు పుట్టించారా, లేకపోతే ముందు జరిగిపోయే న్యూస్ కొంచెం అలా సైడ్కి తోసారా, వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ న్యూస్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ అజిత్ అగర్కర్కి చైర్మన్ ఆఫ్ సెలక్షన్ కమిటీగా ఎక్స్టెన్షన్ దొరికింది. 2026 దాకా తనే ఉంటారు చైర్మన్గా. బట్ ఇంకొక 2 పోస్ట్స్, ఇంకొక 2 సెలెక్టర్ పొజిషన్స్ ఖాళీ అయ్యాయి. వాళ్ళ టర్మ్ అయిపోయింది. దాంట్లో సౌత్ నుంచి ఒక సెలెక్టర్, ఇంతకు ముందర శరత్ ఉండేవారు, క్షమించాలి శరత్ ఉండేవారు, తను వెకేట్ చేస్తున్నారు తన పొజిషన్. ఆ స్థానంలో ప్రగ్యాన్ ఓజా హైదరాబాద్ తరఫున ఆడాడు, ఇండియా తరఫున ఆడాడు. ఇన్ఫాక్ట్ సచిన్ టెండూల్కర్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్ హాల్ కూడా ఉంది ప్రగ్యాన్ ఓజాకి. తను ఆ సౌత్ జోన్ నుంచి సెలెక్టర్గా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. మీరు కనుక ఇండియన్ క్రికెట్ని, సెలక్షన్ కమిటీని చాలా క్లోజ్గా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఇంకొకటి బ్రాంకో టెస్ట్. దీని గురించి ఆల్రెడీ మీరు చాలా ఆర్టికల్స్ చదివి ఉంటారు, చూసుంటారు. ఈ బ్రాంకో టెస్ట్ ఏంటంటే షార్ట్గా చెప్తా, రగ్బీ అన్న స్పోర్ట్లో దీన్ని ఒక టెస్టింగ్ మెకానిజంగా ఆర్ ఫిట్నెస్ లెవెల్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు బ్రాంకో టెస్ట్. గతంలో మన దగ్గర బీప్ టెస్ట్ ఉండేది, తర్వాత యోయో టెస్ట్ వచ్చింది, ఇప్పుడు బ్రాంకో టెస్ట్. ఆ 2 ఏమిటో ఇక్కడ కవర్ చేయను, లెందీ అయిపోద్ది. బట్ బ్రాంకో టెస్ట్ ఏంటో చెప్తా. ఇది కూడా షటిల్ రన్నే. షటిల్ రన్ అంటే బ్యాడ్మింటన్ అన్నప్పుడు షటిల్ అటు ఇటు వెళ్తుంది కదా, ఇక్కడి నుంచి ఆడతాం అటు నుంచి కూడా ఆడతాడు. సో ఆ షటిల్ అటు వెళ్ళి ఇటు రావడాన్ని షటిలింగ్ అంటాం. కాబట్టి ఈ బ్రాంకో టెస్ట్లో కూడా షటిల్ రన్నే చేస్తారు. కాకపోతే స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి 20 మీటర్స్ దగ్గర ఒక మార్కు, 40 మీటర్స్ దగ్గర ఒక మార్కు, 60 మీటర్ దగ్గర ఒక మార్కు, రైట్? సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 20కి వెళ్ళి వెనక్కి రావాలి పరిగెత్తుకుంటూ. తర్వాత వితౌట్ ఎనీ బ్రేక్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 40కి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి. సో షట్లింగ్. తర్వాత అగైన్ వితౌట్ ఎనీ బ్రేక్ 0 నుంచి 60కి వెళ్ళేసి వెనక్కి రావాలి. ఇది ఒక షటిల్ రన్, 1 షటిల్ రన్. సో 20, 40, 60 మొత్తం కలిపి ఆ షటిల్లో పూర్తయింది 240 మీటర్స్. ఇలా 5 షటిల్ రన్స్ పూర్తి చేయాలి. అంటే మొత్తం కలిపి 240 × 5 1200 మీటర్స్ ఆర్ 1.2 కిలోమీటర్స్. ఇది బ్రేక్ లేకుండా ఎంత వేగంగా చేస్తారు, ఎంత టైం లోపల చేస్తారు అన్నది ఒక పరీక్ష. అదే బ్రాంకో టెస్ట్. 5-5.5 నిమిషాల లోపల చేయాలని ఒక మార్క్ పెట్టుకుంటారు. సాధారణంగా బెంచ్ మార్క్ ఉంటుంది. రగ్బీ ఆడే స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ ఎరోబిక్ కెపాసిటీ, వాళ్ళ లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి, వాళ్ళ టీమ్స్ని టెస్ట్ చేసినప్పుడు 4 minutes 17 seconds ఇస్ ద ఫాస్టెస్ట్ టైం అని నేను ఎక్కడో చదివాను. ఓకే, సో అది బీట్ చేయకపోయినా కూడా 5-6 నిమిషాల మధ్యలో ఎక్కడ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటారు ఇండియన్ టీం. దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్రాంకో టెస్ట్లో మరి ఏ టైమింగ్ మెయింటైన్ చేస్తారు, ఆ 1.2 కిలోమీటర్స్ ఎంత వేగంగా పరిగెడతారు, ఎంత టైంలో పరిగెడతారో అది నిర్ధారణ చేస్తుంది వాళ్ళ బ్రాంకో టెస్ట్లో పాస్ ఆ ఫెయిల్. బెంచ్ మార్క్ ఆబ్వియస్లీ ఉండాలి కదా. అయితే అశ్విన్ దీని గురించి మాట్లాడుతాను యూట్యూబ్ ఛానల్ అన్నది ఏంటంటే, ఇలా ఈ ట్రైనింగ్ మెకానిజమ్స్ తరచూ మారుస్తూ ఉంటే, ఈ టెస్టింగ్ మెకానిజమ్స్ తరచూ మారుస్తూ ఉంటే జరిగేది ఏంటంటే ప్లేయర్స్కి ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. బికాజ్ ఒక కంటిన్యూటీ ఉండదు. దీనికి వేరేగా ట్రైన్ అవ్వాలి, కొత్త ట్రైనింగ్ మెథడ్స్ని అనుసరించాలి, దాంట్లో గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది అని రవిచంద్రన్ అశ్విన్ అంటున్నారు. అదనమాట ఈ బ్రాంకో టెస్ట్. నెక్స్ట్ స్పోర్ట్స్ వార్తలు అని చెప్పా, క్రికెట్ వార్తలు కాదుగా. సో నెక్స్ట్ ఇంకొక స్పోర్ట్ కూడా జంప్ చేసి కాస్త ప్రో కబడ్డీ గురించి కూడా మాట్లాడుకుందాం. సీజన్ 12 స్టార్ట్ కాకపోతుంది. ఎక్కడెక్కడ జరుగుతాయి మ్యాచ్లు అంటే విశాఖపట్నంలో, జైపూర్లో, చెన్నైలో, ఢిల్లీలో, ఈ 4 సిటీస్లో మాత్రమే ఈ సీజన్ జరుగుతుంది. అయితే ఉన్నవి 12 టీమ్స్ అయినా కూడా ప్రతి టీము 9 హోమ్ 9 అవే మ్యాచెస్ ఆడతారట. అదేంద్రా 12 టీములు అంటే 11 మ్యాచ్లు ఆడాలి కదా అని మీరు అనొచ్చు. తగ్గించారు కాస్త. ఏ టీమ్స్తో ఆడట్లేదో మీరు కనుక పూర్తిగా ఈ స్కెడ్యూల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ విల్ నాట్ గో ఇంటు డీటెయిల్స్ హియర్. బట్ 9 హోమ్ గేమ్స్ 9 అవే గేమ్స్ ఆడుతున్నారు. దాంట్లో మొత్తం కలిపి లీగ్ స్టేజ్లో 108 గేమ్స్ ఉంటాయి. ఇది మాత్రమే కాదు, అసలైన మార్పు ఎక్కడొస్తుంది అంటే గెలుపుకి 2 పాయింట్స్ ఇస్తారు. ఇంతకుముందు 5 ఇచ్చేవారు గుర్తుందా? అండ్ ఓడిపోతే 0 పాయింట్స్. సరే, ఇంతకుముందు ఆ స్కోర్ డిఫరెన్స్ 7 కంటే తక్కువ ఉంటే 1 పాయింట్ ఇలాంటిదో ఉండేది కదా, అవన్నీ తీసిదొబ్బారు. పైగా టైకి పాయింట్స్ ఉండే. ఇప్పుడు టై రాకుండా చూసుకుంటారు. ఎందుకంటే దే వాంట్ ఇట్ టు బి మోర్ ఎంగేజింగ్, మోర్ ఎంటర్టైనింగ్, మోర్ ఎక్సైటింగ్. సో ఏం చేస్తున్నారు అంటే, ఒకవేళ కనుక స్కోర్స్ లెవెల్గా పూర్తయిపోతే ఫుల్ టైంలో, అప్పుడు
టై బ్రేకర్ చేస్తారు. మన బౌల్అవుట్ లాగా క్రికెట్లో టై బ్రేకర్లో ఏంట్రా అంటే 5 రైడ్స్ చేయాలట. ప్రతి రైడ్ డూ ఆర్ డే రైడే. బాక్ లైనే బోనస్ లైన్గా మారుతుందిట. ఇవన్నీ మీకు ఆల్రెడీ కబడ్డీ ఫాలో తెలిసి ఉంటుంది. మీకు తెలియకపోతే ఏ పదం మీకు అర్థం కావట్లేదు కింద కమెంట్లో పెడితే లైక్ బాక్ లైన్ ఏంది భయ్యా, బోనస్ లైన్ ఏంది భయ్యా, డూ ఆర్ డే రైడ్ ఏంది భయ్యా అంటారా కింద కమెంట్లో పెడితే నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ చూసే వాళ్ళకి మెజారిటీ వాళ్ళకి పీకేలు తెలుసు అని, తెలియని వాళ్ళకి నేనున్నా. కమెంట్ చేస్తే దాని మీద వీడియో చేస్తా. సో టై బ్రేకర్ అయితే 5 రైడ్స్ ఉంటాయి ఫర్ బోత్ ద సైడ్స్. డూ ఆర్ డే రైడ్స్ అవుతాయి. బాక్ లైనే బోనస్ లైన్గా మారుతుంది. దాని తర్వాత కూడా ఒకవేళ స్కోర్స్ ఇంకా లెవెల్గా ఉంటే గోల్డెన్ రైడ్ చేస్తారట. ఆ గోల్డెన్ రైడ్ చేసే ముందర ఫ్రెష్గా టాస్ వేస్తారు. ఎవరు ఫస్ట్ రైడ్ చేస్తారు, ఎవరు డిఫెండ్ చేస్తారో డిసైడ్ చేసుకోవడానికి. గోల్డెన్ రైడ్ కూడా ఒకవేళ ఇద్దరికి చెరొక పాయింట్ ఆర్ సేమ్ పాయింట్స్లో ఫినిష్ అయింది అంటే టాస్ వేసి డిసైడ్ చేస్తారు ఎవరు గెలుస్తారో. సో బేసికలీ టై అన్న కాన్సెప్ట్ ఇంకా ఉండదమ్మా. గెలుపో ఓటమో ఫిక్స్ అవ్వాల్సిందే. సో ప్లేయర్స్ కూడా ఎక్కడా కూడా ఆ 7 పాయింట్ల కంటే తక్కువ ఉంటే ఓ పాయింట్ వస్తుంది అదేం ఉండదు. టై చేసుకుందాం సరిపోతుంది అదేం లేదు. ఆ స్కోప్ ఇవ్వకుండా చేశారు. అలా మార్చేశారు అనమాట. సో ఇంకొంచెం ఎక్సైటింగ్గా ఎంటర్టైనింగ్గా మారిపోతుంది లీగ్ అనేది ఒక ఆశ. చూద్దాం ఏం జరుగుతుందో. డూ యూ రియలీ థింక్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ఆర్ నాట్? కమెంట్లో చెప్పండి. దీంతో పాటు ఇంకొక మార్పు ఏంటంటే ఇంత ముందర సీజన్ దాకా టాప్ 6 టీమ్స్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యేవి. ఇప్పుడు టాప్ 8 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. కాకపోతే ఆ 5, 6, 7, 8లో ఉన్న టీమ్స్ 5 విల్ ప్లే 8, 6 విల్ ప్లే 7 ఇన్ సంథింగ్ కాల్డ్ ప్లే ఇన్ మ్యాచెస్. అంటే ఇంకొక రౌండ్ ఆఫ్ నాకౌట్ మ్యాచెస్ తీసుకొచ్చారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మిగతా టాప్ 4 టీమ్స్లో ఉన్న వాళ్ళతో మళ్ళీ మ్యాచ్లు ఆడేసి టాప్ 2 టీమ్స్లో ఎలా అయితే ఐపీఎల్లో ఉన్న వాళ్ళకి 2 ఎక్స్ట్రా ఛాన్సులు దొరుకుతాయి ఫైనల్కి వెళ్ళడానికి, సేమ్ లాజిక్. వాళ్ళ క్వాలిఫైర్ 1 ఆడతారు. టాప్ 1 ఫస్ట్ అండ్ సెకండ్ టీము గెలిచిన వాళ్ళు నేరుగా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళు ఇంకొక క్వాలిఫైర్ ఆడడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో 2 ఛాన్సెస్ ఫైనల్లోకి వెళ్ళడానికి ఇఫ్ ఫినిష్ టాప్ 12 ఒక అడిషనల్ ఇన్సెంటివ్ అనమాట. బట్ థర్డ్, ఫోర్త్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లే ఇన్ మ్యాచ్లు 5, 6, 7, 8 టీమ్స్తో ఎవరైతే గెలిచి వస్తారో వాళ్ళతో ఆడి తర్వాత పైకి వచ్చి ఇలా ముందుకెళ్తుంది అనమాట. సో బేసికలీ ఇలా కాస్త ఫార్మాట్ని మార్చారు, ఆ గేమ్ని కూడా మార్చారు. గెలుపు రావాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఏ టాపిక్ గురించి అయినా ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్లో చెప్పండి, మాకు అర్థమైపోతుంది. అఫ్కోర్స్ ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొత్తగా వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేల్స్కి. అండ్ ఇంకొక విషయం, మెంబర్షిప్స్ లాంచ్ చేసాం. సో మీరు కనుక మాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఆ మెంబర్షిప్స్ రూపంలో యూ కెన్ కన్సిడర్ జాయిన్ ది మెంబర్షిప్స్. రెగ్యులర్గా వచ్చే వీడియోస్తో పాటు ఇన్ అడిషన్ టు ఆల్ ఆఫ్ దీస్ ఎక్స్క్లూజివ్గా మెంబర్స్కి ఇంకొన్ని అదనపు వీడియోస్ ఇస్తాం, కొన్ని లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం మెంబర్స్ ఎక్స్క్లూజివ్గా. ఆల్రెడీ ఒకటి చేస్తున్నాం లాస్ట్ వీక్లో. అలాంటివి ఇంకా కంటిన్యూ చేస్తాం, రెగ్యులర్గా చేస్తాం. సో కావాలంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వండి అండ్ హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి మాకు. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.